ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దేవాతి దేవునికి ముఖ్యంగా ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సజీవాహిని కాంగ్రెస్ టీం అంతటికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మన థీమ్ వచ్చి స్టాండ్ ఇన్ ద గ్యాప్. మనము ఎవరికి మధ్యలో మనం నిలబడాలి, దేవుడు ఏమి ఆశిస్తున్నాడు మన నుంచి, మనము ఎలా ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా ప్రేయర్ చేయాలి అనేది కొన్ని పాయింట్స్ ఈరోజు మనం తెలుసుకుందామండి. ఓన్లీ 7 పాయింట్స్ మీకు చెప్తాను నేను. ఇది నా లైఫ్లో నేను ఫేస్ చేశానండి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ప్రేయర్కి ప్రతిఫలం, ఆ ప్రేయర్కి రిజల్ట్ ఎలా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేనే మీకు లివింగ్ టెస్టిమనీ. సో మనము ఆ 7 పాయింట్స్ చూసి మనము కూడా ట్రై చేద్దామండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడని నేను నమ్ముకుంటున్నాను. ముఖ్యంగా యవనస్తుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. మనము ఈరోజు తెలుసుకుందాం అసలు వాట్ ఈజ్ ఇంటర్సెషన్ అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా సర్మన్ స్టార్ట్ చేసే ముందు మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ నీకు వందనాలు. అయ్యేదిగో ప్రభా, ఈ సర్మన్ స్టార్ట్ చేస్తుండగా అది నుంచి అంత్యం వరకు నీవే ఉండండి. అయ్యేదిగో ప్రభా, ఇది మాకు యూస్ఫుల్గా మీరు మర్చుకోండి. నీ నామ మహిమకై ఇది వాడుకోమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఎస్, వాట్ ఈజ్ ఇంటర్సెషన్? ఇంటర్సెషన్ అంటే ఏంటి? మధ్యస్థ ప్రార్థన అంటే మనము దేవునికిని నరులకును, నరులకంటే ఆయన అంటే తెలియని ప్రజలకును మధ్యంగా మనం మధ్యవర్తిత్వం వహించడాన్ని ఇంటర్సెషన్ అంటారు. యాక్చువల్లీ మనకిను యెహోవాకి ఇంటర్సెసర్ ఎవరండి? యేసయ్య. సో ఈరోజు మనము తెలుసుకుందాం అసలు ఇంటర్సెషన్ అంటే ఏంటి, మనము ఎఫెక్టివ్గా ఎలా ప్రార్థన చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనకి ఇందులో ఎజాకియల్ చాప్టర్ 22:30లో ఐ లుక్డ్ ఫర్ సమ్వన్ హూ వుడ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. దేవుడు చూస్తున్నాడండి. దేనికోసం? మన నేషన్స్ కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో, లేదంటే మన దేవుడు అంటే తెలియని ప్రజల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు ఆ భారం కలిగి ఉంటారు అనేది దేవుడు వెతుకుతున్నాడండి. మనము చూద్దాం. స్టార్టింగ్ నుంచి మనం ప్రేయర్ చేస్తాం మన ఫ్యామిలీ కోసం, మన సెల్ఫ్ కోసం. లైక్ ఓన్లీ ఇన్ వన్ థింగ్ చెప్పాలంటే ఓన్లీ మన సెల్ఫ్ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటామండి. ఉదయం కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ మనం దేవుడితో గడుపుతాం. కానీ ఆ టైంలో ఓన్లీ మన కోసమే చేస్తాం, మనం పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేయం. ఈరోజు అసలు ఇంటర్సెషన్ అంటే ఏంటి అనేది చెప్తానండి. మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం దేవుని ముందు నిలబడ్డాన్ని స్టాండింగ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. మనము దేవుడి మధ్యలో దేవుడు అంటే తెలియని ప్రజలకు మధ్యలో నిలబడ్డాన్ని ఇంటర్సెషన్ అంటారు. ఇంటర్సెషన్ ఈజ్ నాట్ praying for yourself, but it is a carrying someone else burdens before God. మనము వేరే వాళ్ళ బాధను, వేరే వాళ్ళ బర్డెన్ను దేవుని ముందు పెట్టడాన్ని ఇంటర్సెషన్ అంటారు. గాడ్ ఎప్పుడు ఇంటర్సెసర్ కోసం ఎదురు చూస్తున్నాడండి. మీకు ముందుగా చెప్పినట్టు ఎజాకియల్ 22:30లో దేవుడు అన్నాడు, నేను ఒక వ్యక్తి కోసం చూశాను కానీ నాకు దొరకలేదు. ఈరోజు ఆ వ్యక్తి ఎవరు అనేది మనల్ని మనం పరిశీలించుకుంటే యు ఆర్ దట్ ఇంటర్సెసర్. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను ఇంటర్సెసర్గా మార్చిపోతున్నాడు. నేను ఈరోజు ఒక 7 పాయింట్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నానండి. నా ప్రయత్నం నేను చేస్తాను, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈరోజు 7 పాయింట్స్ ఏంటంటే, ఇది ఫస్ట్ పాయింట్ వచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రేయర్ ఆల్వేస్ ప్రైజ్తో స్టార్ట్ అవ్వాలి. మనం ప్రార్థన చేసినప్పుడు నీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని వెంటనే దేవా నాకు అది అవసరం ఉంది, దేవా నాకు ఇది అవసరం ఉంది అని మనం ఆర్డర్ వేయలేం కదండి. మనము ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా పని కావాలి, అది హయ్యర్ అఫీషియల్స్ నుంచి మనకు పని కావాలి. మనం డైరెక్ట్గా ఆయన ఛాంబర్లోకి వెళ్ళి నాకు ఇది కావాలి అని మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు చేస్తారా? చేయరు కదా. సో మన రాజాతి రాజు దేవాతి దేవుడు
మనము ఎంత ప్రైజ్ చేసినా మనము ఎలా ఉన్నామంటే, మనం బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృప మాత్రమే. ఎంత ప్రైజ్ చేసినా ఆయన్ని తక్కువే. ఈరోజు మన కీర్తనలో సామ్స్ చాప్టర్ 100:4లో ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. మనము ఎప్పుడైతే ఆయన్ని స్తుతిస్తామో, ఆయన్ని ప్రశంసిస్తామో, ఆయనకి మన హృదయపూర్వకమైన ఆరాధన చేస్తాము, మనం ఆయన్ని ప్రశంసిస్తాము, ఆ రోజు ఖచ్చితంగా నీ అట్మాస్ఫియర్ని చేంజ్ చేస్తుంది ప్రైజ్. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే పాల్ అండ్ సైలస్ జైల్లో వర్షిప్ చేశారు. ఆ రోజు ఏమైందండి? మనం అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ చైన్స్ బ్రేక్ అయ్యాయి, అక్కడ సంఖ్యలు బ్రద్దలయ్యాయి. దేనివల్ల? వాళ్ళు దేవుణ్ణి ప్రైజ్ చేస్తూ వర్షిప్ చేస్తూ ఆయన ఎంతో ఉజ్జీవంగా వాళ్ళు దేవుణ్ణి ప్రశంసిస్తున్నారండి. మీ లైఫ్లో కూడా మేబీ ఇన్విజిబుల్ చైన్స్ ఏమైనా ఉండొచ్చు. మేబీ మీరు ఎక్కడో బాధపడుతూ ఉండొచ్చు. మీరు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రైజెస్, మీరు ఎప్పుడైతే దేవుని ప్రైజ్ చేస్తారో ఆ ప్రైజెస్ అన్నీ మీకున్న ఈ ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ బ్రేక్ అవుతాయి యేసు నామములో. ఒక విషయం చెప్పాలంటే, ప్రైజ్ ఈజ్ అ వెపన్ దట్ ఓపెన్స్ ప్రిషన్ డోర్స్. అది చాలా పవర్ఫుల్ అండి ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది. ఇందులో ముఖ్యంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ ప్రైజ్తో స్టార్ట్ చేయాలి. ప్రైజ్ అండ్ వర్షిప్, మనం పాటలు పాడుతూ మనం ఆయన్ని ప్రశంసిస్తూ స్టార్ట్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చి కన్ఫెస్ అవర్ సిన్స్. మనము ప్రతిరోజు మనం తెలిసి తెలియక మనం తప్పులు చేస్తూ ఉంటామండి, నోయింగ్లీ అన్నోయింగ్లీ. కానీ ఆ తప్పులు చేసినప్పుడు మనం ఏం చేయాలి? మనుషులు ఎదుట కాదండి, మనుషులు క్షమించినా క్షమించకపోయినా డజంట్ మ్యాటర్. కానీ దేవుని దగ్గర నీవు ఒప్పుకోవాలి. నీవు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా నీ పాపాలను క్షమించే దేవుడే ఉన్నాడు. మన దేవుడు ఎవరండి? పాపుల రక్షకుడు, పాపుల విమోచకుడు. అంతటా అందరూ భేదం ఏమీ లేదు, అంతటా అందరూ పాపం చేశారు. కానీ దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని క్షమించే దేవుడు. కానీ నువ్వు ఇంటర్సెసర్ అవ్వాలి అంటే క్లీన్ వెసల్ అవ్వి ఉండాలి. ఫస్ట్ ఏంటి? నువ్వు క్లీన్ అవ్వి, అప్పుడు పక్క వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. మనము చూసుకున్నట్టయితే 1 John chapter 1:9లో ఇఫ్ వి కన్ఫెస్ హీ ఫర్గివ్స్. మనము కన్ఫెస్ అయితే ఆయన ఫర్గివ్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఏమో మేబీ సీక్రెట్ సిన్స్ అవ్వచ్చు, మనము హిడెన్ హ్యాబిట్స్ అవ్వచ్చు, మేబీ మనకి డబుల్ మైండ్ సెట్స్ అవ్వచ్చు. ఇవన్నీ ప్రేయర్ పవర్ని తగ్గిస్తూ ఉంటాయండి. అవి మన మనసులో ఉంచుకుని మనం ఇంటర్సెసర్ అవ్వాలంటే యూ కాన్ బీ, అసలు అది అవ్వదన్నమాట. కానీ చూడండి, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే డేవిడ్ పాపం చేశాడు బెత్షెబాతో. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో తర్వాత రిపెంట్ అయ్యాడండి దేవుని ముందు. రిపెంట్ అయ్యి దేవుడు అతన్ని క్షమించాడు. కానీ ఒక విషయం ఏంటంటే, మనము పాపం చేసే వాళ్ళందరూ సహజమే అండి. కానీ నువ్వు రిపెంట్ అవుతున్నావా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో కీర్తన 51లో డేవిడ్ ఏం చేశాడో మీరు చదివితే తెలుస్తుందండి. మనము పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం పొందితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కన్ఫెస్ అవర్ సిన్స్, ఇది సెకండ్ పాయింట్. మనము ఇంటర్సెసర్ అవ్వాలంటే కన్ఫెస్ అవర్ సిన్స్. రివైవల్ బిగిన్స్ విత్ రిపెంటెన్స్. మనము ముందు క్లీన్ అవ్వాలి, అప్పుడే వేరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయగలుగుతాం. ద థర్డ్ పాయింట్, ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. మనము హోలీ స్పిరిట్ లేకుండా మనము ఏ పని చేయలేమండి. ప్రార్థన హోలీ స్పిరిట్
పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయంగా ఉంటే మన ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళ కోసం చేసే ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. రోమన్స్ చాప్టర్ 8 verse 26లో స్పిరిట్ హెల్ప్స్ హస్ ఇన్ అవర్ వీక్నెస్. నువ్వు వీక్గా ఉంటే, మనము ఇహలోక ఇచ్చలతో ఇహలోక సంబంధమైన విషయాల్లో మనం వీక్గా ఉంటామండి. కానీ ఆ టైంలో మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయం కోరితే హీ ఈజ్ అవర్ హెల్పర్. ఆయన మనకి సహాయం చేస్తాడు. మనం అడిగినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. మీరు మీ పాపాలను ఒప్పుకొని ఆయన్ని మీరు లోపల క్లీన్ చేసుకుని ఆయన్ని ఇన్వైట్ చేస్తే, హోలీ స్పిరిట్ని ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా హోలీ స్పిరిట్ లేకుండా ఇంటర్సెషన్ పాసిబుల్ కాదండి. పీటర్ పెంతెకొస్తు ముందు చాలా ఫియర్తో ఉన్నాడు. పెంతెకొస్తు తర్వాత చాలా బోల్డ్ అయ్యాడు. ఎందుకు? హోలీ స్పిరిట్ పవర్ అలాంటిది. వి డోంట్ నీడ్ మోర్ నాయిస్, వి నీడ్ మోర్ అనాయింటింగ్. మనము గట్టిగా ప్రార్థన చేయడం కాదండి, మనము మోర్ అనాయింటింగ్. అనాయింటింగ్ మీన్స్ పరిశుద్ధాత్మ దేవుని ప్రోక్షణ మనకి కావాలి. ఇంటర్సెసర్కి హోలీ స్పిరిట్ గైడెన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా హోలీ స్పిరిట్ మనకి హెల్ప్ చేస్తారు. 4th పాయింట్ వచ్చి డీల్ విత్ ద ఎనిమీ. ఎఫెషియన్స్ 6:12లో ఇది నాకు చాలా ఇష్టమైన వర్స్ అండి. అవర్ ఫైట్ నాట్ అగెనెస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, అవర్ ఫైట్ అగెనెస్ట్ స్పిరిట్. మనము ఎప్పుడైతే మనం ప్రార్థన చేయాలి అనుకుంటామో ఈ ఇంటర్సెషన్లో స్పిరిచువల్ వార్ఫేర్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. యూత్ అయితే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. డిప్రెషన్, అడిక్షన్, ఫియర్, టెంప్టేషన్, లైక్ దీస్ థింగ్స్. మనము ఈవెన్ దిస్ ఎనిమీ, దిస్ సాటాన్ ఎనిమీ జీసస్ని కూడా టెంప్ట్ చేయడానికి వెళ్ళిందండి. ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని టెంప్ట్ చేయడానికి వెళ్ళింది. కానీ దేవుడు ఏం చెప్పాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. అయితే ఇక్కడ మనము డీల్ విత్ ద ఎనిమీ. ద 4th పాయింట్ ఏంటంటే డీల్ విత్ ద ఎనిమీ. మన ఎనిమీస్ ఎవరు? డిప్రెషన్, అడిక్షన్, ఫియర్, యాంగ్జైటీ, ఇన్సెక్యూరిటీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ఉంటామండి. అప్పుడప్పుడు మనం పక్కన వాళ్ళకి చెప్పుకోలేం. కానీ మనము ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవి మనము మన ఫైట్ ఎప్పుడు పీపుల్తో కాదండి. మనం ఫైట్ని ఎలా చేయాలి? దేవునితో ఫైట్ చేయాలి. దేవా నాకు ఇది కావాలి, అది వచ్చేంత వరకు నువ్వు పట్టుబట్టకూడదు. డీల్ విత్ ద ఎనిమీ. దేవుని సహాయం ఉంటే ఆ ఎనిమీని నువ్వు జయిస్తావు ఖచ్చితంగా. డోంట్ ఫైట్ పీపుల్, ఫైట్ ఇన్ ద ప్రేయర్ రూమ్లో నువ్వు విక్టరీ పొందితే నీ జీవితంలో, నీ లైఫ్లో అనుకోకుండా, నీకు తెలియకుండా విక్టరీ వస్తుందండి. 5th పాయింట్ డై టు యువర్ ఓన్ ఇమాజినేషన్స్. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ లోపల ఏం థింక్ చేస్తూ ఉంటామండి? బయట ఏమవుతుందో, నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో, మా మమ్మీ ఏం చేస్తుందో, మా డాడీ ఎక్కడికి వెళ్ళారో, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఓన్ ఇమాజినేషన్స్ లోపల మనము ఇమాజిన్ చేసుకుంటూ ఉంటామండి. కానీ ఒక విషయం ఏంటంటే కొన్నిసార్లు మన ఓన్ ఇమాజినేషన్తో మన లైఫ్ని కూడా స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం. 2 Corinthians chapter 10:5 casting down ఇమాజినేషన్. నీ ఇమాజినేషన్ని డౌన్ చేసి దేవుణ్ణి ముందు పెడితే, దేవా ఇది నా చిత్తం కాదు, నీ చిత్తమే అవ్వాలి అనేది. సమ్టైమ్స్ మనం చాలా బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటి అంటే మన మైండ్ అండి. పక్కన వాళ్ళు ఎవ్వరు కాదు, మన మైండ్ మాత్రమే మన బిగ్గెస్ట్ ఎనిమీ. ఓవర్ థింకింగ్, కంపారిజన్. మనము ఆ అబ్బాయి పెద్ద జాబ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి అంత బాగా చేస్తుంది, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని మనల్ని మనం డౌన్ చేసుకుంటూ ఉంటాం మన ఇమాజినేషన్లో. అప్పుడే దాన్నే మనము ఓవర్కమ్ అవ్వాలి. ఆ ప్లేస్లో డై టు యువర్ ఓన్ ఇమాజినేషన్స్. 5th పాయింట్. ఇప్పుడు నువ్వు దేవా
ఇక్కడ దేవుడు చూడండి, గెత్సెమనే తోటలో ఆయన ఏం చేశాడండి, దేవా నాట్ మై విల్ యోర్స్ బట్ యోర్స్, నీ చిత్తం సిద్ధించునుగా. కానీ దేవుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే సరెండర్ ఈజ్ ద కీ టు పవర్ఫుల్ ప్రేయర్. నువ్వు దేవుని దగ్గర సరెండర్ అవ్వు. ఎప్పుడైతే ఇంటర్సెసర్కి కావాల్సిన హ్యాబిట్ ఏంటంటే నువ్వు సరెండర్ అవ్వాలి. సరెండర్ అయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒక రేంజ్లో పెడతాడండి. ఐ మీన్ ఇంటర్సెసర్కి మనము ఆ స్పిరిచువల్ గ్రోత్లో మనల్ని దేవుడు ఈ ప్లేస్లో పెడతాడనమాట. సెల్ఫ్ విల్ వదిలేయాలి. ఎప్పుడైనా సరే నీ సెల్ఫ్ విల్ని వదిలేయాలండి. దేవునికి మన జీవితాన్ని ఆయన్ని ఫాలో అవుతే ఖచ్చితంగా నీకు మంచి మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టబోతున్నాడండి. కానీ ఏం చేయాలి, డైట్ యువర్ ఓన్ ఇమాజినేషన్స్. మనము మీడియేటింగ్ ఫర్ అదర్స్, మనం ఎదుటి వాళ్ళ కోసం మనం మీడియేట్ చేసినప్పుడు మనము ఎంతగానో భక్తితోనూ భయముతోనూ మన ఓన్ ఇమాజినేషన్స్ని చంపుకొని ఉండాలండి. 6వదిగా హియరింగ్ గాడ్స్ వాయిస్. హియరింగ్ గాడ్స్ వాయిస్ మీన్స్ మనము ప్రతిరోజు అందరి వాయిసెస్ వింటూ ఉంటాం కదండి. లైక్ పక్షుల వాయిస్ కానీ, మనుషుల వాయిస్, సౌండ్ పొల్యూషన్, వెహికల్స్ వాయిస్ కానీ, ఇలా అందరి వాయిసెస్ మనం వింటూ ఉంటాం. జాన్ చాప్టర్ 10:27 వర్స్లో మై షీప్ హియర్ మై వాయిస్. ఇంటర్సెషన్ అంటే మనం మాట్లాడడం మాత్రమే కాదండి, దేవుడు మాట్లాడేది కూడా వినడం. మనం ఎప్పుడైతే ఈ 5 పాయింట్స్లో మన మనసులో ఉన్నది ప్రార్థన చేస్తామో, ఈ 6th పాయింట్ వచ్చేసరికి మనము మౌనంగా ఉండాలండి. దేవుడు మనతో ఏదో చెప్పబోతున్నాడు. మేబీ ఏదైతే చెప్పబోతున్నాడో త్రూ ద వర్డ్, త్రూ ద ప్రేయర్ మనము వెయిట్ చేయాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరో పర్సన్ ఫోన్ చేశారండి. మీకు ఫోన్ చేస్తే హలో అంటాం. హలో అనిన తర్వాత అవతల పర్సన్ హలో అనేంత వరకు వెయిట్ చేయాలా, లేదా నీకు ఏదైతే చెప్పాలనిపిస్తుందో అంతా చెప్పేసి అవతల పర్సన్ కోసం వెయిట్ చేయకుండా ఉంటే అది అవుతుందా? అవ్వదు కదా. అవతల పర్సన్ ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో మనము కూడా అవతల పర్సన్ హలో అన్నంత వరకు వెయిట్ చేయాలి. అలానే దేవుని దగ్గర మనము మనకి ఏదైతే కావాలో అన్నీ పెట్టాం, కానీ దేవుని దగ్గర నుంచి ఆన్సర్ వస్తుందా లేదా అనేది మనం కొంత సమయం దేవునిలో మౌనంగా గలపాలండి. వెన్ గాడ్ స్పీక్స్ డైరెక్షన్ బికమ్స్ వెరీ క్లియర్. సైలెంట్ టైం స్పెండ్ చేయాలి. హియరింగ్ గాడ్స్ వాయిస్ 6th one. The 7th one, give thanks to God. 1 Thessalonians chapter 5 verse 18. Give thanks in all circumstances. థ్యాంక్స్ గివింగ్ అనేది మీ ఫెయిత్ని చూపిస్తుందండి. మనము ఏదైనా చిన్న హెల్ప్ చేస్తేనే, ఏదైనా లైక్ ఏదో ఒక థింగ్ని తీసుకోండి అని ఇలా పెడితే మనం ఏం చెప్తాం, థ్యాంక్స్ అండి. ఎవరైనా మనకు పెన్ అవసరం వచ్చి పెన్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్తాం కదా. మనకి దేవుడు ఎంత జీవితాన్ని ఇస్తున్నాడో, ఎంత లైఫ్ని ఇస్తున్నాడో, మనము దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కదా. సో మనము గివ్ థ్యాంక్స్ టు గాడ్. 7th పాయింట్, గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి మనము కృతజ్ఞతలమై ఉండాలి. దేవునికి ఎప్పుడు మనం గ్రేట్ఫుల్గానే ఉండాలండి. మనము ఎప్పుడైనా సరే గ్రాటిట్యూడ్ అన్లాక్స్ మిరాకిల్స్. గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలండి. మనకి ప్రైడ్ ఉండకూడదు. ప్రేయర్ ఎప్పుడు మనము థ్యాంక్స్తో ఎండ్ చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు థ్యాంక్స్తో ఎండ్ చేయాలి. మనము ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. మనము ఎలా ఉన్నాము, ఏ సిచ్యువేషన్లో ఉన్నాము అనేది మనం పరీక్షించుకుందాం. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఇంటర్సెసర్గా మార్చినప్పుడు మనకి పరీక్షలు పెడతా ఉంటాడండి. అప్పుడు మనం ఏం చేయాలి, మనం స్టాండ్ తీసుకుని నిలబడాలి తప్ప నాకు మాత్రమే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు రావాలి ఈ బాధ, నాకే ఎందుకు ఈ పెయిన్ అనేది మనం ఎప్పుడు ఆలోచించకూడదండి. దేవుడు ఒక్కొక్కసారి టెస్ట్ చేస్తూ ఉంటాడనమాట. సో ఈరోజు స్టార్టింగ్లో చెప్పాను కదండి, దేవునికి ఒక వ్యక్తి అవసరం, ఇంటర్సెసర్ అవసరం. ఈరోజు యు ఆర్ ద ఇంటర్సెసర్. ఈ 7 పాయింట్స్ని
పాటించి మీరు ప్రార్థన చేసినట్లయితే దేవునిలో అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ మీరు దేవునిలో గడిపినట్టయితే ఆయన ఈరోజు నీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడండి. ఖచ్చితంగా ఇస్తాడు. లెట్స్ ఎగ్జామిన్ యోర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్. విల్ యూ స్టాండ్ ఇన్ ద గ్యాప్? Will you pray for your friends? Will you pray for your nation? Will you pray for the non-believers? We need to pray అండి. మనము ఖచ్చితంగా పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు. పక్కన వాళ్ళ బాధని నీ బాధగా తీసుకుంటే దేవుడు నీ బాధని హ్యాపీనెస్గా కన్వర్ట్ చేయగలడు. ఖచ్చితంగా అది దేవునికి మాత్రం సాధ్యమవుతుందండి. మీకు నేను ఒక విషయమే చెప్తానండి. మనం ప్రార్థన చేసినప్పుడు మనం వేషధారుల వలె కాకుండా మనము హృదయపూర్వకంగా విత్ ఆల్ అవర్ హార్ట్స్, విత్ ఆల్ అవర్ మైండ్స్ మనము ప్రార్థన చేసినప్పుడు మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి. కనుక మీరందరూ ఈరోజు ఈ 7 పాయింట్స్ మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తానండి. ఫస్ట్ పాయింట్ వచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్ ద గాడ్. సెకండ్ వచ్చి కన్ఫెస్ అవర్ సిన్స్. థర్డ్ పాయింట్ వచ్చి ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ని ఇన్వైట్ చేయాలి. ఫోర్త్ పాయింట్ వచ్చి డీల్ విత్ ద ఎనిమీ. Our fifth point, die to our own imagination. And the sixth point, hearing God's voice. అనేది చాలా చాలా మంచిదండి. మనము ఎంతో ప్రేయర్ చేయడం, గట్టిగా కేకలు వేసి, గట్టిగా అరుచుకుంటూ, గట్టిగా మనం ప్రార్థన చేసిన ప్రయోజనం లేదండి. మనము దేవుడు ఏదైతే మాట్లాడబోచున్నాడో ఆయనకి టైం ఇవ్వాలి. నువ్వు నీ గదిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఫాస్ట్గా దేవా నేను ఈరోజు బయటకు వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం దయచేయి అని ఫాస్ట్గా ప్రార్థన చేసుకుని ఏ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మళ్ళీ ఈవినింగ్ లార్డ్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నౌ, ప్లీజ్ బీ విత్ మీ, గివ్ అ గుడ్ స్లీప్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్, ఆమేన్ అని ప్రార్థన చేస్తాం. కానీ అలా మనం ఫాస్ట్గా ప్రార్థన చేస్తే దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దేవుని కోసం మనం ఖచ్చితంగా ఒక 2 గంటలన్నా దేవునికి కేటాయించుకోవాలండి. అలా ఎప్పుడైతే నువ్వు 2 గంటలు దేవునికి ఇస్తావో నీ జీవితం దేవుడు 1000 ఆశీర్వాదం ఇచ్చే దేవుడై ఉన్నాడు. సో ఈరోజు మీరు ఈ 7 పాయింట్స్ని మీరు పాటించినట్లయితే యు ఆర్ ద గుడ్ ఇంటర్సెసర్. మనము చాలా విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంటామండి. ఇది నా లైఫ్లో జరిగిన లివింగ్ టెస్టిమనీ. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, దీని రిజల్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీ అందరికీ నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. సో ఇంటర్సెషన్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ప్రార్థన అనేది చాలా ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. దాన్ని ఎదుర్కొనే శక్తి దేనికి లేదండి. ప్రేయర్ని ఎదుర్కొనే శక్తి దేనికి లేదు. సో ఈరోజు మనం అందరము ఈ 7 పాయింట్స్ని మన వినికిడిలో భద్రపరుచుకునేలాగిన మన జీవితంలో ఎప్పుడైనా సరే వినడం వదిలేయడం అనేది మంచిది కాదండి. ఏదైతే మనం విన్నామో దాన్ని యాక్షన్లో పెడితే, ఎప్పుడైతే మనం యాక్షన్లో పెడతామో దేవుడు నేను ఆశీర్వదిస్తాడండి. మనం చూడండి, ఫెయిత్ ఉంటుంది. ఫెయిత్ ప్లస్ యాక్షన్ మనము రిజల్ట్ని చూస్తాం. గాల్లో దీపం పెట్టి దేవుడా అని దయ అంటే అది మంచిది కాదండి. మనము మన పని మనం చేయాలి, దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఈ 7 పాయింట్స్ని మీరు దేవుడు భద్రపరిచేలాగా నేను ప్రార్థన చేస్తానండి. ఖచ్చితంగా మనం అందరం ప్రార్థన చేసుకుని మనము ఈ యూత్ ఇంటర్సెసర్లా మనం మారాలి అని నేను అనుకుంటున్నానండి. దేవుడు మార్చిపోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెన్ చెప్దామండి మనసులో. ఆమెన్. అడుగుదామండి, దేవుణ్ణి అడుగుదాం. లార్డ్, మేక్ మీ యాజ్ అ ఇంటర్సెసర్, బ్రేక్ మై ప్రైడ్, ఫిల్ విత్ యువర్ స్పిరిట్, యూజ్ మీ ఇన్ ద స్టాండ్ ఇన్ ద గ్యాప్ ఫర్ దిస్ జనరేషన్. అడుగుదామండి, దేవుణ్ణి అడుగుదాం. లార్డ్, మేక్ మీ యాజ్ అ ఇంటర్సెసర్. అడుగుదామండి, దేవా
నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మాలో ఉన్న గర్వాన్ని, మాలో ఉన్న సోమరితనాన్ని, మాలో ఉన్న మందత్వాన్ని, ప్రతి విషయాన్ని తీసివే దేవా, నీకు వందనాలు. నువ్వు మాత్రమే వినే దేవుడవు, నువ్వు మాత్రమే చూచే దేవుడవు, నువ్వు మాత్రమే మాకు సహాయం చేసే దేవుడివై ఉన్నావు. కనుక ఈరోజు ఈ 7 పాయింట్స్ని నా జీవితంలో నువ్వు ఏదైతే నెరవేర్చావో అదే నేను వారికి పంచాను. దేవా, వారి జీవితంలో కూడా నువ్వు నెరవేర్చు. ఇదిగో ప్రభా, వారు గొప్ప ఇంటర్సెసర్లా మారుటకు సహాయం దయచి నీ కృపతోడుగా ఉంచు. ఇదిగో ప్రభా, ఎవరైతే లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో, వారి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. మా దేశాన్ని, మా ప్రతి విషయాన్ని మీరు మీ కృపలో దాచమని. ఇదిగో ప్రభా, ఈ ప్రార్థన అంతటినీ నీ పాదాల చెంతకు పెడుతున్నాను. ఇదిగో తండ్రి, ఈ సజీవాహిని కాంగ్రెస్ ప్రభా, ఈ టీం అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ప్రేయర్ వారియర్స్లో మేము మారుడకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ కాంగ్రెస్ సజీవాహిని. థ్యాంక్ యూ.